ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియోలో నేను ఎలాంటి బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇది నా వ్యూ ప్రకారం తీసుకున్న ట్రేడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. టైం వచ్చేసి 9:10 అవుతుంది. మీరు 1 డే టైం ఫ్రేమ్లో చూసినట్లయితే నిన్నటి క్యాండిల్ ఇండేషన్ క్యాండిల్ ఫామ్ అయింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇండేషన్ క్యాండిల్ అంటే మనకి పైనుండి సెల్లింగ్ ప్రెషర్ ఉంది, కింది నుండి బయింగ్ ప్రెషర్ ఉందని అర్థం. ఓకే, ఫస్ట్ 1 మంత్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాము. 1 మంత్ టైం ఫ్రేమ్లో నేను ప్రీవియస్ వీడియోస్లో దివాళీ టైంలో అనుకుంటా, దివాళీ టైంలో నేను కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ఉంది 1 మంత్ టైం ఫ్రేమ్లో అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, అప్పుడు ఆ వీక్ మొత్తం కంప్లీట్గా మనకి అప్ ట్రెండ్ ఉండే. మార్కెట్ అనేది ఇక్కడ ఉంది, ఇప్పుడు 25,982 దగ్గర ఉంది. అంటే మనకి సపోర్ట్ దగ్గరన్నా రెసిస్టెన్స్ దగ్గరన్నా మార్కెట్ ఉన్నప్పుడు 1 మంత్ టైం ఫ్రేమ్లో అక్కడ అవి కూడా మనం మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ లెవెల్స్ క్రాస్ చేసింది అనుకోండి ఇంకా మూమెంట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకనే మనకి ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఉంది, మనకి రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది, సపోర్ట్ ఇక్కడ ఉంది, మార్కెట్ మధ్యలో ఉంది అనుకోండి, మనకి దగ్గరలో సపోర్ట్ రెసిస్టెన్స్ లేదు కాబట్టి మనకి 1 మంత్ టైం ఫ్రేమ్ చూడాల్సిన అవసరం లేదు. బట్ మనకి దగ్గరలో ఇప్పుడు ఇక్కడ మనకి వెంటనే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, మార్కెట్ ఇక్కడ ఉంది, అందుకనే మనం ఆ లెవెల్స్ డ్రా చేసుకున్నాం అనుకో. ఒకవేళ ఇవి సపోర్ట్ అయినా రెసిస్టెన్స్ అయినా సపోర్ట్ అయినా క్రాస్ చేసింది అనుకోండి, మనకి మూమెంట్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా. ఎందుకంటే మనకి 5 మినిట్స్ 2 మినిట్స్ 1 మినిట్లో సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాం అనుకోండి, అవి ఈజీగా బ్రేక్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మనం డ్రా చేసుకున్నాం అనుకోండి, అవి మంచిగా వర్కౌట్ అవుతాయి. ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ ఉంది, ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసారు. టైం వచ్చేసి 9:13 అవుతుంది. 25,982 దగ్గర ఓపెన్ చేసారు. ఓకే, ఇక్కడ నేను ట్రేడ్ తీసేసుకున్నా. నాకు ఎందుకో మూమెంట్ అప్ సైడే ఉంటుంది అనిపిస్తుంది, అందుకే నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, ఇక్కడ 25 మినిట్స్ టైం ఫ్రేమ్లో 20 వచ్చేంతవరకు మార్కెట్ వెయిట్ చేసింది. వన్స్ 20 వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ఎలిమినేటింగ్ క్యాండిల్ వచ్చింది. రెడ్ క్యాండిల్ ఎలిమినేట్ చేస్తూ క్రాస్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. యాక్చువల్గా నాకు 2 మినిట్స్లో ఇక్కడ అనిపించింది, ఇక్కడ ఈ ప్లేస్లో అనుకున్నా. నేను రిస్క్ రివార్డ్ పెట్టుకొని నేను చెక్ చేసుకుంటున్నా. 26,050 వరకు వెళ్తుందేమో అని నేను వెయిట్ చేస్తున్నా. ఓకే, కానీ స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది. 25 పాయింట్సా? ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా నేను.
పైనుండి సెల్లింగ్ ప్రెషర్ ఉంది, కానీ ఇది క్రాస్ అయ్యింది అనుకోండి, ఈ జోన్ క్రాస్ అవుతే మూమెంట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. చూడాలి. ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ 172.25 దగ్గర నేను బై చేసిన 26,050 ప్రీమియంలో తీసుకున్నా నేను. ఓకే, ఇక్కడ ఈ జోన్ని క్రాస్ అవ్వాలి. ఇది క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ ఉంది మనకి. ఒకవేళ ఇక్కడ నుండి అనుకుంటే, నేను ఫస్ట్ తీసుకున్న దగ్గర నుండి అనుకుంటే 25 పాయింట్స్ అలా వచ్చింది. ఈ జోన్ క్రాస్ అవ్వాలి మనకి. ఇక్కడ ఒక విక్ ఉంది, ప్రీవియస్ డే నిన్నటి డే హై ఇది, నిన్న డే హై ఇది. అది క్రాస్ అయింది అనుకోండి, ఇంకా మూమెంట్ మంచిగా అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నాకు ఇది డబ్ల్యూ ప్యాటర్న్ లాగా అనిపించింది, అందుకనే నేను అప్ సైడ్ అనుకున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఇక్కడ నిన్నటి డే హై ఉంది, ఇది డే హై లైన్. ఇక్కడ నుండే నిన్న రిజెక్షన్ తీసుకుంది. ఇది క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఈ జోన్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, 26,080 వరకు. వన్ 1:2కి పెట్టేసిన నేను టార్గెట్. ఓకే, 40 పాయింట్స్ అయితే పెట్టేస్తున్నా. ప్రీమియంలో నేను పెట్టిన పాయింట్ దగ్గర నుండి 34 పాయింట్స్ వచ్చింది, 35 పాయింట్స్ వచ్చింది అదే ఇండెక్స్లో. ఇది ప్రీమియంలో వచ్చేసి 17 పాయింట్స్ వచ్చింది. అంటే యాక్చువల్గా నేను పెట్టింది అవుట్ ఆఫ్ ద మనీ పెట్టినా, మీకు ఇక్కడ చూపిస్తా. 26,050 ఇక్కడ పెట్టిన అవుట్ ఆఫ్ ద మనీ పెట్టినా నేను. నిన్ననే ఎక్స్పైరీ అయిపోయింది కదా, కొంచెం ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి. $26,050 దగ్గరికి వచ్చింది, బట్ ఇక్కడ సస్టైన్ అవుతుందా లేదా చూడాలి. ప్రీవియస్ డే ఇది చెప్పిన కదా, ప్రీవియస్ డే హై ఇది మనకి 1 డే టైం ఫ్రేమ్లో, అది జస్ట్ ఇప్పుడే క్రాస్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, 26,057 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, గ్రేట్. 1600. యాక్చువల్గా ఇంద మనీలో పెట్టుంటే నాకు ఇప్పుడు 30 పాయింట్స్ అలా ఉంటుండే. ఇక్కడ ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ మూమెంట్ మనకు అందులో అంటే ఇంద మనీలో పెట్టుకుంటే నా టార్గెట్ రీచ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంద మనీలో నాకు 44 అంటే, ఇది 44 అంటే ఇండెక్స్ ప్రీమియంలో 40 పాయింట్స్ అలా వస్తుండే, బట్ నేను అవుట్ ఆఫ్ ద మనీ పెట్టిన. అయినా కూడా నేను ఇందులో 40 పాయింట్స్ కోసం వెయిట్ చేద్దామని చూస్తున్నా, చూడాలి ఇంకా. ఓకే, ఇక్కడ నిన్న డే హై క్రాస్ అయిందని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నా, చూద్దాం టార్గెట్ వస్తుందా లేదా అని చెప్పేసి. చూద్దాం టార్గెట్ వస్తుందా లేదా. ఇప్పటి వరకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చూద్దాం. 26 పాయింట్స్ వచ్చింది. అదే ఇంద మనీలో పెట్టుంటే మనకి 40 పాయింట్స్ అయితే రీచ్ అయ్యేది పక్క. ఎడదామని పెట్టుంటే 35 చేంజ్ అలా ఉంటుండే. 26,050 దగ్గర ప్రజెంట్ ఉంది మార్కెట్. 26,000 దగ్గర మనకి ఓఐ చేంజ్ వచ్చేసి 26,050 దగ్గర. కాల్ రైటర్స్ 29 lakhs ఉన్నారు, పుట్ రైటర్స్ 28 lakhs ఉన్నారు. కొంచెం మైనర్గా కొంచెం ఎక్కువ ఉన్నారు అంతే.
కాల్ రైటర్స్ పడేస్తామని. అది ఓఐ చేంజ్. ఓఐ వచ్చేసి కాల్ రైటర్స్ 43 ఉన్నారు, పుట్ రైటర్స్ 42 ఉన్నారు. ఆల్మోస్ట్ 10 lakhs ఎక్కువ ఉన్నారు కాల్ రైటర్స్ పడేస్తామని. మనకి దీనిపైన క్యాండిల్ ఈ లైన్ ప్రీవియస్ డే హై ఉంది కదా, దీనిపైన క్యాండిల్ సస్టైన్ అవుతుందా లేదా చూడాలి. అయితే మనకి ఇక్కడ 2 minutes టైం ఫ్రేమ్లో బ్యాక్ టు బ్యాక్ అన్ని గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి కదా, ఒకవేళ వచ్చి దీన్ని సపోర్ట్ తీసుకొనైనా వెళ్ళొచ్చు. ఓకే, ఓకే నేను ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుండి ఇది ఉంది కదా, ఇక్కడ మనకు ఒక రిజెక్షన్ ఉంది. ఇక్కడ నుండి మళ్ళీ క్యాండిల్ విక్కేసి కిందికి వస్తుందేమో అని నేను ఎగ్జిట్ అయిపోయినా. యాక్చువల్గా నా ఇండెక్స్లో నా టార్గెట్ వచ్చేసింది, బట్ నేను అవుట్ ఆఫ్ ద మనీ పెట్టిన. అవుట్ ఆఫ్ ద మనీ పెడితే ఇక్కడ నుండి మార్కెట్ పడింది అనుకోండి, లేదంటే ఇక్కడ వెయిట్ చేసినా కూడా డికే అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా. అదే ఇది అవుట్ ఆఫ్ ద మనీలో ఇన్ ద మనీలో పెట్టాను అనుకోండి, నేను ఈజీగా ఇది 50 points అలా క్యాప్చర్ చేయొచ్చు. బట్ నేను ఇది అవుట్ ఆఫ్ ద మనీ పెట్టిన, అందుకనే నేను ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు 2595 ఈరోజు నా ప్రాఫిట్. 172.25 దగ్గర నేను బై చేసిన, 206.85 దగ్గర నేను సెల్ చేసేసిన. 26,050 ఈ కాల్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, దీనికి నాకు 12,918 యూజ్ అయింది క్యాపిటల్. 2,595 యాడ్ చేస్తే 15,513 నా క్యాపిటల్ అయింది ఓవరాల్గా ఈరోజుకి. ఓకే, దీంట్లో నాకు బైకి 20 రూపీస్, సెల్కి 20 రూపీస్ ప్లస్ జిఎస్టీ కట్ అవుతుంది. ఓకే, ఓకే ఇక్కడ చూడొచ్చు టార్గెట్ వచ్చేసింది. మన పాయింట్ కరెక్ట్ అయితే ఒకవేళ మన పాయింట్ కరెక్ట్ ఉండి పిన్ పాయింట్లో మనం పెట్టామనుకోండి, పిన్ పాయింట్లో మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, మనం దాంట్లో స్ట్రాంగ్గా ఉండొచ్చు. అరే నా పాయింట్ ప్రకారమే నేను తీసుకున్నా, ఎందుకు భయపడాలి అన్న కొంచెం స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మార్కెట్ వెయిట్ చేసింది. యాక్చువల్గా ఈ పాయింట్లో నేను అనుకున్నా, బట్ అక్కడ నాకు 5 minutes టైం ఫ్రేమ్లో 20 మూవింగ్ యావరేజ్ చాలా లాంగ్ అనిపించింది. ఇక్కడ ఈ ప్లేస్లో ఉండే అప్పుడు, అందుకనే నేను 20 సపోర్ట్ తీసుకున్న తర్వాత నేను ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా 5 minutes టైం ఫ్రేమ్లో. మీరు ఇక్కడ చూడొచ్చు 20 పైకి వచ్చిన తర్వాత ఒక ఇగ్నైటింగ్ క్యాండిల్ వచ్చింది. ప్రీవియస్గా మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఆ ప్లేస్లో చిన్న ఇగ్నైటింగ్ వచ్చింది. అక్కడ క్రాస్ చేస్తూ మార్కెట్ వెళ్తుంటే నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, ఓకే చూడొచ్చు టార్గెట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ జోన్ చెప్పా కదా, నేను 26,057 దగ్గర అంటే కిందికి వస్తుంది. ఎంత వస్తుందో తెలియదు, బట్ ఎందుకు అని అంటే నేను ఇక్కడ తీసేయడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఇక్కడ 20కి మార్కెట్ కొంచెం లాంగ్ ఉంది 2 minutes టైం ఫ్రేమ్లో. నేను రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంటా కాబట్టి కొంచెం 20కి ప్రైస్ లాంగ్ వెళ్ళినప్పుడు మళ్ళీ 20 సపోర్ట్ కోసం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి ఒకవేళ ఇక్కడ మార్కెట్ వెయిట్ చేస్తుంది అనుకోండి, నేను అవుట్ ఆఫ్ ద మనీలో తీసుకున్నా కాబట్టి డికే అయ్యే ఛాన్స్ ఉంటుంది, స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని నేను అదంతా ఆలోచించి నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, నెక్స్ట్ నేను ఇంకా క్రిప్టోలో పేపర్ ట్రేడ్ చేసిన, అది ఒకసారి మీకు వీడియో పెడతా చూడండి. ఓకే, నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటున్నా. చిన్న స్టాప్ లాస్ వచ్చింది. ఇది 1 minute టైం ఫ్రేమ్లోకి వెళ్ళిన చిన్న స్టాప్ లాస్. ఇక్కడి వరకు టార్గెట్ ఉంది 200 వరకు. ఇక్కడ 10 minutesలో 15 minutesలో 20కి చాలా లాంగ్ ఉంది. అందుకని అక్కడ ఒక ట్రెండ్ లైన్ వచ్చింది కదా, ఆ ట్రెండ్ లైన్ నుండి 1 minute టైం ఫ్రేమ్లోకి వెళ్ళి నేను అక్కడ ట్రేడ్ తీసుకున్న. చిన్న స్టాప్ లాస్ వచ్చిందని ఇక్కడ మీరు ట్రెండ్ లైన్ అబ్జర్వ్ చేయండి. 1 hour టైం ఫ్రేమ్లో 200 నుండి రిజెక్షన్ తీసుకుంది, అందుకని నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకున్నా. టార్గెట్ అయితే 200 వరకు టార్గెట్ పెట్టేసిన. $200 వచ్చేసి 3,899 దగ్గర ఉంది. ఇది ఇథీరియం చార్ట్.
మన పాయింట్ కరెక్ట్ ఉన్నప్పుడు అది ఏ టైం ఫ్రేమ్లో పెట్టినా కూడా ఆ ట్రేడ్ సక్సెస్ అవుతుంది. బట్ మనం తీసుకునే ట్రేడ్ అది ఎస్ఎల్ కరెక్ట్ ఉందా లేదా, మనం రెగ్యులర్గా పెట్టే పాయింట్ ప్రకారం ఉందా లేదా చెక్ చేసుకొని తీసుకోవాలి. మీరు కూడా క్రిప్టోలో ట్రేడ్ చేయాలి అనుకుంటే నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టిన, ఆ లింక్ త్రూ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.